సో నిన్న టీడీపీ బీజేపీ జనసేన కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. అంతకుముందు సూపర్ సిక్స్ అండ్ వాటికి మరికొన్ని యాడ్ చేసి షణ్ముఖ వ్యూహంతో పవన్ కళ్యాణ్ మరికొన్ని యాడ్ చేశారు. సో అసలు మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది, దీంట్లో బీజేపీ ఆ మేనిఫెస్టో విడుదల చేస్తున్న టైంలో అసలు ఎందుకు టచ్ కూడా చేయలేదు, ఇది కూడా ఒక పెద్ద వివాదంగా మారుతోంది. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు జి శేఖర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి. శ్రీనివాస్ గారు, కూటమిగా ఉన్న మీరు మేనిఫెస్టోని విడుదల చేశారు, దట్ ఈస్ ఫైన్, ఓకే. బట్ అక్కడ ఎందుకు చిత్రంలో బీజేపీ ఎక్కడ దాన్ని టచ్ చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. సో నిన్నటి నుంచి దీనిపైన కూడా కొంచెం ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. కూటమిగా విడుదల చేసినప్పుడు మీరందరూ కలిసి మేనిఫెస్టోని విడుదల చేశారు, ఓకే. బట్ విడుదల చేస్తున్న టైంలో మాత్రం అక్కడ ఇద్దరు ఫోటోలే కనిపించాయి, ఇద్దరు మాత్రమే దాన్ని విడుదల చేస్తున్నారు. ఎందుకు బీజేపీ దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు? మొదట మీకు సొంత టీవీ ప్రేక్షకులకి వైఎస్ఆర్ నేత శేఖర్ రెడ్డి గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో వాడి వేడి ఎన్నికల వేడి పూర్తి స్థాయిలో ప్రజలను అతలాకుతలం చేస్తుంది. తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగితే పాటు ఈ యొక్క మేనిఫెస్టో సమస్యన అనేక అంశాలపైన ప్రస్తావన, ట్రోలింగ్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అలాగే మా ఉమ్మడి మేనిఫెస్టో మేము కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో మోర్ దెన్ సక్సెస్ఫుల్ ఆఫ్ రీచ్ ద పీపుల్స్, అంటే జనంలోకి బాగా వెళ్ళగలిగింది, మేము సక్సెస్ అయ్యాము. అయితే మీరు ప్రస్తావించిన అంశాన్ని ముందు మీతో మాట్లాడదు. ఒకటి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో, అందరు నో డౌట్ అట్ ఆల్. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం ఉన్నారు, బీజేపీ వాళ్ళు దాఖలేదు అంటున్నారు. బీజేపీ 15 రోజుల క్రితం జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అది ఒకసారి మన పేపర్లే కాకుండా వేరే పేపర్లు చదివితే బాగుంటుంది, ఎట్లా కూడా చూసుకు తెలుస్తుంది. వాళ్ళు నేషనల్ మేనిఫెస్టోకే కట్టుబడి ఉంటారు. వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉండండి, వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టోలో 30 వాళ్ళకి మిత్రపక్షాలు ఉన్నాయి. చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, షిండే కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫోటోలు ఎవరు వేయలేదు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు, రాష్ట్రానికి మేము మేనిఫెస్టో ఇవ్వము, జాతీయంగా మాది ఒకే మేనిఫెస్టో ఉంటుందని బీజేపీ జాతీయ నిర్ణయం. ఇక్కడికి వచ్చే కొద్దికి కూడా మీకు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు మేనిఫెస్టో చేయండి, మేము ఏదైనా సూచనలు చేస్తాం, అంతేగాని మేనిఫెస్టో ముట్టుకోము తాకమనే కాదు. కొంచెం వేరే పేపర్లు, మీడియా చూస్తే అర్థం అవుతుంది. చాలా క్లియర్ గా బీజేపీ వాళ్ళు చెప్పారు, ఎందుకంటే రాష్ట్రాల వారీగా మేము మేనిఫెస్టోలు ఇవ్వము, అది కరెక్ట్ కాదు, మా విధానం కాదు. అలాగే ముట్టుకోలేదు, తట్టుకోలేదు అని ఏం లేదు, అన్ని ముట్టుకున్నారు, చేశారు. వాళ్ళు ప్రతి కార్యక్రమం నిర్ణయాలు తీసుకున్నారు. 3 పార్టీలు కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో సూపర్ హిట్ మేనిఫెస్టో కావడానికి కారణం ఏంటంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 సమతుల్యంగా భావించి రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో ఉన్న వనరులు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో రిలీజ్ చేశాం. సో దీంతో లేడీస్ కి పింఛన్ విషయంలో కానీ, ఎస్టీ బీసీ పింఛన్ విషయంలో కానీ, ఉచితంగా సిలిండర్ విషయంలో కానీ, రైతు భరోసా కార్యక్రమాలపై చాలా స్పష్టంగా క్లియర్ ఇవ్వడంతో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి పునరావృతం చేయటం, అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి పింఛన్లు ఇవ్వటం. ఇది కాకుండా ఏదైతే అభివృద్ధి పదంగా తీసుకెళ్లడం కోసం 25 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పటం, అలాగే మెగా డిఎస్సికి మొదటి సంతకం పెడతానని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. సో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మేనిఫెస్టోని విపరీతంగా చర్చ జరుగుతోంది. నేను నిన్న మొన్న కూడా ప్రచారం చేసేటప్పుడు కొన్ని లీక్స్ వచ్చిన తర్వాత నేను సాయంత్రానికి క్లియర్ అయింది. సో ఈ రోజు నుంచి కూడా విస్తృత ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న ఆలోచన విధానం ప్రకారం మేము చేసిన మేనిఫెస్టోని సూపర్ హిట్ గానే భావిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, నేను భావించేది ఏంటంటే గతంలో 2019లో అలాగే 14లో కూడా వాళ్ళు హామీలు ఇచ్చారు. దాన్నే ఇంకొంచెం మార్చి మళ్ళీ కొత్త సీసాల పాసార పోయటం, అలాగే చేసిన అంశాలు కూడా ఆ పింఛన్ పెంచాలని 3,500 పెంచాలన్నాడు, అది 2028, ఒక 250, 2029 ఒక 250 పెంచడం అనేది చాలా లాంగ్ అనిపిస్తుంది. అది కాకుండా ఆయన కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వనరులు సమకూర్చడంలోనూ ఆయనకున్న ఆలోచన విధానంలో ఓటమి భయంతో ఆయన మేనిఫెస్టో తయారు చేసేయడం అనిపించింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం కానీ, అదేవిధంగా అవసరం పెంచడంలో కొద్దిగా భయపడుతూ ఉన్నాడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిధులు మేము 2,70,000 పైచలకు పట్టణంలోకి పంచాము. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపేట వేసినప్పుడు మిగతా కరెంట్ ఛార్జీ విషయాలు కానీ, అలాగే మద్యం విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ ఆయన ఏదైతే చేయలేదో దాన్ని టచ్ చేయకుండా పాత మేనిఫెస్టోలో కొన్ని మార్చేసి బైబుల్, ఖురాను, అదేవిధంగా ఈరోజు పూర్తి స్థాయిలో చెప్పిన వ్యక్తులను కూడా, భగవద్గీత అని చెప్పిన వ్యక్తి కూడా ఈరోజు మేనిఫెస్టో విషయంలో మాత్రం
వైఎస్ఆర్సీపీ తడబడతా ఉందనే విషయం క్లియర్ కనబడతా ఉంది. మాకు ఎటువంటి అనుమానం లేదమ్మా. జనాలు ఆశీర్వదించారు, జనం బ్రహ్మాండంగా నిలబడుతున్నారు. మేనిఫెస్టో పైన ప్రతిమ చర్చ జరుగుతోంది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా అభ్యర్థులు కానీ, మా యొక్క సభలు కానీ, మా యొక్క మేనిఫెస్టో అంశాలు కానీ చర్చ రావడం మీరు ఒకసారి మీడియాలో చూస్తే రేటింగ్ చూసి మేము భయపడిపోయాం. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందా అనే విషయం పైన. అదే విధంగా చర్చకు వచ్చినప్పుడు చాలా అంశాలు కరెంట్ ఛార్జీలు పెంచమనడంతో జనం అంతా ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. మీరు చూడండి, మా ఇంటి గతంలో 2019లో ఏసీ వేసుకుంటే 1600, ఏసీ లేకపోతే 1800, 800 వచ్చింది. ఈ రోజు 4600 వచ్చింది. హౌస్ ట్యాక్స్ 2019లో 2600 కడితే ఈరోజు 10,600 కట్టాం. అంటే ఇది కాకుండా మళ్ళీ సమగ్ర భూ చట్టం, ఏబీ భూ చట్టం, అదేందో నాకు అర్థం కాదు. 303 జీవో అంట. మా పేపర్లు మా ఇల్లు మారే, పత్రాలు మావి కాదు, ఇల్లు మారే, లోన్ మారి కాదు. అంటే ఇంత పెద్ద ఎత్తున భయాందోళన సృష్టిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం. అదేందో భూ చట్టం, సమగ్ర భూ చట్టం కింద దీంట్లో ట్రిబ్యునల్ రెవెన్యూ ఎవరో ఒక ఆయన ఉంటారంట, డిఆర్ఓ అని ఒక ఆయన పరిధిలోకి వెళ్ళిపోతాయంట. మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ మాత్రం ఇస్తారంట, ఒరిజినల్ పేపర్లు ఎవరంట. అది పెద్ద చర్చ కావడంతో ఇదేంటి మీకు కష్టపడి సంపాదించిన ఆస్తులు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడం ఏంటంటే, ఆల్రెడీ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కానీ, పాఠశాలలు కానీ, గ్రౌండ్లు కానీ, కలెక్టర్ భవనాలు కానీ, ఎంఆర్ఓ భవనాలు కానీ చాలా తగడబెట్టి డబ్బులు ఇచ్చేసారు. ఇప్పుడు మా భూములు కూడా ప్రభుత్వంలోకి వెళ్ళిపోతే మేము సంపాదించుకున్న మా ఆస్తులు మా బిడ్డలకు వస్తాయి కానీ మీకెందుకు ఇవ్వాలని పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ దిశగా అధికార పార్టీకి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడమే కాకుండా మేనిఫెస్టో ఫెయిల్యూర్ కావడం అనేది కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ప్రజల్లో చర్చకే కాకుండా మార్పుకు ప్రధాన కారణమైంది. దీంట్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు వాళ్ళు తీసేసిన పథకాలు దాదాపు ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి 120 పథకాలు తీసేశారు. ఈ పథకాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 750 హామీలు 99.5% అమలు చేశామని చెప్తున్నారు. ఇది నోరు తెలిసిన పద్దాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీరు సవాల్ సిద్ధమైతే చెప్పండి. బాబు గారు నేను కూర్చొని పెడతా, జగన్మోహన్ క్రిస్టియన్లు, ముస్లింలు ఓట్లు అడగడానికి మాత్రమే ఉపయోగపడతారని కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు గుర్తొస్తారా మీకు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ? మంచి మాట చెప్పారమ్మా. ఎస్టీ, ఎస్సీ, బీసీలకి మేము విదేశీ విద్య ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఫ్రీ కరెంట్ ఇచ్చాం, భూములు ఇచ్చాం. ఇది కాకుండా రిజర్వేషన్ ఇచ్చాం, విదేశీ విద్య ఇచ్చాం, బెస్ట్ స్కూల్స్ అవైలబిలిటీ ఇచ్చాం. ఇవన్నీ దాదాపు ఎస్సీలకి 17 పథకాలు, ఎస్టీలకి 12 పథకాలు తీసేసేట్టు కాకుండా ముస్లింస్కి 7 పథకాలు తీసేది. తులహన్ పథకం కానీ, కళ్యాణ్ తోఫా కానీ, అలాగే విదేశీ విద్య కానీ, ముస్లిం బ్యాంక్ కానీ, ఇట్లాంటి అంశాలపైన చెప్పిన హామీలైన ఆయన మర్చిపోయాడు. అలాగే బీసీ కార్పొరేషన్ 52 కార్పొరేషన్ మార్చేసాడు. బీసీ నిధులు, సప్లై నిధులు ఏమో తెలియదు, కనీసం సబ్సిడీ కింద నిధులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సో బీసీ కార్పొరేషన్ కేవలం ఉత్సవగ్రహాలుగా మారింది. కానీ ఎక్కడైనా బీసీ నాయకులు, బీసీల ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన కానీ, వ్యాపారాలు పెట్టుకున్న సందర్భంగా, విదేశాలకు సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. నేను ప్రూఫ్స్ కూడా చెప్తాను కావాలంటే. ఎందుకంటే పూర్తి స్థాయిలో కులగణన ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలని పూర్తిగా ఎలక్షన్ కోసం వాడుకున్నారు. మీకు హామీలు ఇస్తాము, అవి ఇస్తాము చెప్పారు కానీ ఆచరణలో ఏమీ సాధ్యం కాలేదు. ఒకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 45 ఏళ్లకే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు పింఛన్ ఇస్తానన్నాడు. 200 రూపాయల దాని గురించి మర్చిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఎస్టీసీ ఫ్రీ ఇస్తానన్నాడు. పట్టించుకున్నాడా? అంతవరకు ఏం లేదు కదా. దానికి ఏదో ఫ్యాన్ ఉందని, ఇంట్లో బండి ఉందని ఆపేశారు. అసలు ఎస్టీసీలు పూర్తిగా మానేశారు. పూర్తిగా ఈరోజు హజ్ యాత్రకు పోయే పరిస్థితి. ముస్లిం పోతున్నారా? హజ్ భవనాలు నిర్మించారా? ముస్లిం బ్యాంక్ నిర్మించారా? ఏ ఎత్తుకున్నా కూడా కేవలం మేనిఫెస్టో, భగవద్గీత, పురాణం, బైబిల్ అంటారు. మరి పవిత్రమైన మేనిఫెస్టో అమలైతే కదా. దానికన్నా ముందు మీరు చెప్పిన మాట అవాతాతలు పింఛనే కాదు, మద్య నిషేధం మాట్లాడారు. దీనిపైన ఇప్పుడు మాట మీరే దాటేస్తున్నారు. దీనిపై చర్చ జరుగుతా ఉంటే ఇదేంటిది పాదయాత్రలు చెప్పిన అంశాలు కదా ఇవన్నీ. నేను కట్టుబడి ఉన్నాను కదా, మాట తిప్పను, విశ్వసనీయత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మాటలకి సమాధానం చెప్పాలి కదా. అది లేదు కదా. ఇది కాకుండా గొప్ప చెల్లెళ్ళు వాళ్ళు ఇచ్చే వాదనకు సమాధానం చెప్పలేకపోతున్నారు. పులివెందులు సాయం చేయలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల భారమే కాకుండా అధిక సంపద లేదు, కనీసం సంపద సృష్టించే పరిస్థితి లేదు, అప్పులు పైలైపోయాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా మాట్లాడితే ఆర్బీకే ఏమంటారు, ఆర్బీకే సెంటర్, సచివాలయం అంటారు. మీ ద్వారా అడుగుతున్నాను, ఆర్బీకే సెంటర్లు దేనికమ్మా? రైతులు పండిస్తే ఆ పంటలు తెచ్చి అమ్ముకొని డబ్బులు తీసుకోవడానికి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఏం పండిస్తారు? వాళ్ళు ఎత్తుకొచ్చి ఆడేమి ఇస్తారు? నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇవన్నీ కేవలం తక్కుటమార గజకన్నా గోకన్న విద్యలు తప్ప దీని ద్వారా ప్రజలు మభ్యపెట్టాలంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో మోసపోయే పరిస్థితి లేదు. కాబట్టి జనం మేల్కొన్నారు, తిరుగుబాటు స్టార్ట్ అయింది. అది పులివెందుల నుంచి స్టార్ట్ అయింది. నిన్న భారతి గారిని ఏ విధంగా ప్రశ్నించారు, భాస్కర్ రెడ్డి ఆయన ఎస్సీఎస్సీ కాలనీలో ఏ విధంగా గొడవ పడ్డారు, చాలా స్పష్టంగా కనబడతారు పులివెందులు. సో పడినాటి పులివెందుల పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవం తయారవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద సమస్యగా మారిపోతుంది. ఓటమి అంచుల్లో ఉన్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హెచ్చరిస్తున్నాను. నమస్తే శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. మీకు అలాగే శ్రీనివాస్ అన్నకి, వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మరి కూటమి మేనిఫెస్టోతో జగన్కు విపరీతమైన భయం పట్టుకుంది కాబట్టి
ఏదంటే అది మాట్లాడుతున్నారు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అవునండి చాలా భయం వేసింది. ఎందుకంటే 2014లో రైతులకు రుణమాఫీ చేస్తాను గొంతు కోసారు కదా, అందుకే భయం అండి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను వాళ్ళు గొంతు కోసారు కదా, అందుకే భయం అండి. చేనేతలకు పవర్ లూములు మొత్తం ఏదైతే ఏదైతే రుణాలు ఉన్నాయో మొత్తం కూడా మాఫీ చేస్తామన్నాగా, అందుకని మాకు భయం అండి. చేసేసరికి ఆయన మొత్తం కూడా ఈసారి కూడా చేస్తాడేమో, ప్రజలు నమ్ముతారేమో అని హోప్ ఉంటే భయపడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని అసలు ప్రజలు పట్టించుకునే రోజు లేదు. ఆయన ఒక హాస్యాస్పదమైనటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తాను. దానికి ఏంటంటే మాకు భయం. మీ ద్వారా ఉప్పలపాటి శ్రీనని నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నా. వాళ్ళ మేనిఫెస్టో గురించి పూర్తిగా డిస్కస్ చేయడానికి కూడా మాకు ఇష్టపడను, కాబట్టి 2-3 ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళు 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి, శ్రీనివాస్ అన్న బాగా వినండి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు. ఇక్కడ బాగా చూడండి, ప్రతి మహిళకి అండి, ఈ ఓటు బాగా వినాలి, ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్తారు. ఎస్, బానే ఉందండి వీళ్ళు చెప్పిన మాట. కాకపోతే మొత్తం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇంటూ 1500 వేసుకుంటే 3,000 కోట్ల రూపాయలు కావాలి. 3,000 కోట్ల రూపాయలు కావాలి అంటే ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే బడ్జెట్లో కావాలి. ఇంకా చూసుకుంటే అగ్రవర్ణాలకు కాకుండా బీసీలందరికీ 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. సో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న పెన్షన్లు వీళ్ళు చెప్పినట్టుగా బీసీల్లో మిగతా వాళ్ళని 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మొత్తం లెక్కేసుకుంటే 1,50,00,000 మంది ఉన్నారండి. 1,50,00,000 ఇంటూ 4,000 కింద లెక్కేసుకుంటే నెలకి 6,000 కోట్ల రూపాయలు, ఏడాదికి వచ్చేసరికి 72,000 కోట్ల రూపాయలు అండి. అంటే రాష్ట్ర బడ్జెట్ లో ఓన్లీ సామాజిక పెన్షన్లకి 35% చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. మరి మీరు సంక్షేమ పథకాలకు మొత్తం ఖర్చు పెట్టలేదా? మీరు సంక్షేమ పథకాలకు అప్పులు తీసుకొచ్చి మరి పెట్టారు కదా. అంటే మీరు వైఎస్ఆర్సీపీ ఓన్లీ సంక్షేమ పథకాల మీదే ఫోకస్ పెట్టారు, అందుకే మీరు అధికారంలోకి వచ్చారు. బట్ మిగతా పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎక్కడ అసలు ఇండస్ట్రీస్ రాలేదు. స్వాతి గారు నేను చెప్తాను వినండి ప్లీజ్, మీరు కంగారు పడద్దు. శ్రీదేవి రాష్ట్ర ఆదాయం 84,300 కోట్ల రూపాయలు ఉంది. రాష్ట్ర ఆదాయం 84,389 కోట్ల రూపాయలు అండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలకు అయ్యే ఖర్చు ప్రతి ఏడాది 77,000 కోట్ల రూపాయలు. 77,000 కోట్ల రూపాయలు. కానీ చంద్రబాబు నాయుడు గారి 6 హామీలకే 1,20,000 కోట్ల రూపాయలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెరవేర్చాలి అంటే 2,60,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో పెట్టిన డబ్బులు కావాలి. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? రాష్ట్ర బడ్జెట్ ని మించి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకే ఖర్చు చేయాలి అంటున్నారు. ఎట్లా సాధ్యం ఇది? ఎట్లా చేయగలరు? దొంగ మేనిఫెస్టో కాదా ఇది? ఇంకో మాట అండి, వీళ్ళు మాట్లాడిన దాంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైతే దీపం పథకం కింద వీళ్ళు రాసిన దాంట్లో దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పి మాట్లాడారండి. ఇదే పథకం 2014 మేనిఫెస్టో పేజ్ నెంబర్ 17. శ్రీనివాస్ అన్న చదువు ఒకసారి. దీపం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి సిలిండర్ ఉచిత కనెక్షన్ ఇస్తాం, 12 సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. ఇచ్చారా? 100 రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇవ్వలేను ఆయన ఈ రోజు వచ్చి ఫ్రీ సిలిండర్స్. ప్రజలు నమ్మడానికి వెర్రి గొర్రెల్లా కనిపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానండి. సేమ్ ఇదే హామీ 2014 చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారండి. చెప్పిన తర్వాత దాన్ని ఆయన ఎప్పుడు గుర్తొచ్చిందో తెలుసా అండి? 2018 అక్టోబర్న ఏదైతే యువతకు వందనమో లేకపోతే యువసారథి అనేదో పేరుతోటి 6 లక్షల మందికి ఇస్తాను అని చెప్పేసి 2 లక్షల అప్లికేషన్లు తీసుకుని 1,00,000 మందికి కేవలం అది కూడా 1,000 రూపాయలు నెలకు లెక్కించారు. అది కూడా 1,000 రూపాయలు నెలకు లెక్కన వాళ్ళు ఈరోజు వచ్చి నిరుద్యోగ యువతకి 3,000 ఏదైతే పెన్షన్ ఇస్తాను, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అంటే నమ్మడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటు పొడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? అలాగే ఇంకో మాట అండి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టోలో జాబ్ రావాలంటే బాబు రావాలి, ఇంటికి ఒక ఉద్యోగం మా బాధ్యత అని చెప్పారండి. మీరెన్ని ఇచ్చారండి నిరుద్యోగులకు? మీరెన్ని ఇచ్చారు? చెప్తామండి, వెయిట్ చేయండి.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వచ్చి మేమేం చేసాం కూడా క్లియర్ గా చెప్తాం, మీకు కొంచెం టైం ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలండి 32,800 ప్రభుత్వ ఉద్యోగాలండి వాళ్ళు ఇచ్చింది, 32,800. కానీ మేము ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటండి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 80,000. కానీ మేము ఇచ్చింది 4,80,000. 4,80,000 అండి. మేమేం చెప్పే కాకి లెక్కలు కాదండి. గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తాం, అక్కడ మేము తీసుకున్నందుకు నోటిఫికేషన్స్ కూడా జారీ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు శేఖర్ గారు మీరేమంటారు? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇన్ని ఉద్యోగాలు ప్రకటించాము, అందరికి ఇచ్చామంటున్నారు. ఇచ్చినప్పటికీ కూడా నిరుద్యోగుల్లో ఆ నిరుత్సాహం అనేది ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు ఇప్పుడు టీడీపీ మాత్రం నిరుద్యోగుల విషయంలో అంత ఫోకస్ పెట్టింది? 2,34,000 అంటే దాంట్లో 33,000 వరకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. దాని గురించి కూడా క్లియర్ గా మనం చర్చిద్దాం, నేను కాదనట్లా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రైవేట్ సెక్టర్ లో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా అండి? ప్రైవేట్ సెక్టర్ 5 లక్షల ఉద్యోగాలు ఆయన చెప్పిన లెక్క ప్రకారం. కానీ ప్రైవేట్ సెక్టర్ లో ఎంఎస్ఎంఈలు ప్రైవేట్ సెక్టర్ రెండు కలిపి మేము ఉపాధి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది 10 లక్షల మంది. ఇది మేము చెప్పిన లెక్క కాదు, కేంద్ర ఈపీఎఫ్ ఖాతాలు, కేంద్ర ఈపీఎఫ్ ఖాతాలు, కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు తేటతెల్లం చేస్తాను, మేము చెప్పాలి. సో ఇలా ఉంది. కానీ 4 మీడియా పత్రికా ఛానళ్ళు 10 మంది అధికార ప్రతినిధులు ఉన్నారు కదా అని చెప్పేసి నిత్యం ఇదే మాట్లాడుతుంటూ పోతుంటే ఎలా సరిపోతుంది? నిజం అనేది ఒకటి ఉంటుందండి, ఆ నిజానికి పాత్ర వేసి. ఇంకో విషయం అండి, రాజ్యసభలో ఏప్రిల్ 3, 2023 ఏప్రిల్ 3, 2023 రాజ్యసభ క్వశ్చన్ అవర్ లో అన్న నోట్ డౌన్, శ్రీనివాస్ అన్న నోట్ డౌన్, ఏప్రిల్ 3, 2023 రాజ్యసభ క్వశ్చన్ అవర్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిరుద్యోగ రేటు అనే దానికి 2017-18లో 4.8% ఉంటే అది 18-19 బాగు దిగిపోయడానికి 5.3% పెరిగిందన్న, నిరుద్యోగులు పెరిగారన్న. కానీ 2023కి వచ్చేసరికి అది 4.2%కి తగ్గించామన్న. అంటే 1% నిరుద్యోగ రేటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే కూడా మేము తగ్గించడం జరిగింది. ఇది మేము చెప్పింది కాదు, సాక్షాత్తు పార్లమెంట్ లో రాజ్యసభ క్వశ్చన్ అవర్ లో వాళ్ళు ఇచ్చిన సమాధానం. కేంద్ర మానవ వనరుల శాఖ, కేంద్ర విద్యాశాఖ ఇద్దరు కలిసి సంయుక్తంగా విడుదల చేసినటువంటి జాబితా. ఇంకా ఇంకో మాట అండి నేను చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు ఇంకా అద్భుతంగా నచ్చింది ఏంటంటే భూ హక్కు చట్టం రద్దు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది ఎవరన్నా? శ్రీనివాస్ అన్న. నీతి ఆయోగ్ 294 పేజీల డ్రాఫ్ట్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేసి రాష్ట్రాలకు పంపించి, అయ్యా భూముల మొత్తం మీద కూడా సమగ్రమైన సర్వే ఒకటి జరగాలి, 1B ఒక చోట, అడంగల్ ఒక చోట, రిజిస్ట్రేషన్ కాపీ ఒక చోట, ఈసీ ఒక చోట, దానికి లింక్ డాక్యుమెంట్ ఒక చోట, ఇలా భూములు రికార్డులు కూడా మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలి, దానికి ఒక ప్రభుత్వం ఈ భూమికి హామీ కల్పించాలి హక్కుదారుడికి, దానికి ఒకే పత్రం ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీరు అంటగాగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామన్న మీరు అదే బీజేపీతో పొత్తు వదిలించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి. ఇంకో మాట అండి, చంద్రబాబు నాయుడు గారు పేదలకు అర్హులైన పేదలందరికీ 3 సెంట్లు స్థలం ఇస్తానటండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు పేజ్ నెంబర్ 74 అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలం ఇస్తాం, 1,50,000 డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట్లాడు. ఎన్ని సెంట్ల స్థలం ఇచ్చారన్నా? 14 నుంచి 19 మధ్యలో గుండు 0 అన్న మీరు ఇచ్చిన స్థలం. కానీ మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ఏంటి, ఎవరిని నమ్మాలి? ప్రజలు ఎవరిని నమ్మాలి? దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. స్వాతి గారు దయచేసి, నేను ఆల్రెడీ నరసింహ గారికి కూడా చెప్పాను, ప్రచారం ఉంది, నేను 740. కానీ శేఖర్ రెడ్డి గారు గృహ నిర్మాణాలు టీడీపీ హయాంలో 12 లక్షలకు పైగానే పూర్తి చేశారు. బట్ మీ హయాంలో వచ్చేసరికి అది 5 లక్షలే ఉంది కదా మేడం. 5 లక్షల పైన మీరు పూర్తి చేశారు కదా మేడం. టిట్కో ఇల్లు మొత్తం శాంక్షన్ అయిందండి మేడం, టిట్కో ఇల్లు శాంక్షన్ అయిందండి. అదే అండి వీళ్ళ తప్పుడు ప్రచారం ఏ స్థాయిలో ఉంది, ఏ పరాకాష్లో ఉంది. యాక్చువల్ గా టిట్కో ఇల్లు శాంక్షన్ అయింది 2.5 లక్షలు అండి. టిట్కో ఇల్లు రాష్ట్రానికి శాంక్షన్ అయింది 2.5 లక్ష. వీళ్ళు పునాదుల స్థాయిలో ఆపేసింది 80,000. వాళ్ళు పై వరకు తీసుకొచ్చి ఏది కట్టేసి పెయింట్లు వేసేసి మిగతా 1,20,000 వాటన్నిటికీ కూడా 28 లక్షలు శాంక్షన్ అయింది రాష్ట్రానికి.
అన్న నాకు తెలుసు ఎన్ని స్థాయిలో ఉన్నాయో. దాని గురించి నేను సమగ్రంగా నేను పూర్తిగా గవర్నమెంట్ దగ్గర నుంచి డేటా రైట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా రాసినాను నేను దాని జిమ్మిక్లేదు. ఇంకో విషయం ఒక్క నిమిషం అన్న, నేను వెళ్ళిపోతున్నాను. అందుకే ఒకసారి నేను చెప్తాను, నాకు యాక్చువల్ చిన్న వర్క్ ఉంది, దాని గురించి మాకు ముందే చెప్పుకున్నాను. నేను పూర్టు రిచ్ అని ఒకటి ఉందండి, పూర్టు రిచ్ అండి. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఉంటాయండి ఆయన పథకాలు. ఎలా ఉంటాయంటే దోమలపై దండయాత్రలాగా ఇది కూడా పూర్తి ఇదే పథకం 2014 మేనిఫెస్టోలో కూడా ఉన్నది. సార్ ఈయన ఎంతమంది పేదలను ధనవంతులు చేశారు అంటే 11% నుంచి 12% పేదరికం పెరిగింది సార్. కానీ మేము అట్టడి మాట్లాడలేదండి. నీతి ఆయోగ్ ఇండెక్స్ ప్రకారం 12% నుంచి 4% పేదరికం తగ్గి 40 లక్షల మంది బిలో పవర్టీ నుంచి బయటకు వచ్చారు. ఎవరు చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని? మౌలిక వస్తువులు మేమన్నా ఆర్బీకే సెంటర్లు సచివాలయాలు పక్కన పెట్టే అన్న 17 మెడికల్ కాలేజీలు ఎవరు కట్టిస్తున్నారు? అలాగే ఒక ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిస్తున్నారు? 4 పోర్ట్లు ఎవరు కట్టిస్తా ఉన్నారు? 10 ఫిషింగ్ హార్బర్లు ఎవరు కట్టిస్తారు? సరే, మీరు కంప్లీట్ చేశారా? మీ ప్రభుత్వ హయాంలో మీరు అవి కంప్లీట్ చేశారా? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము అవన్నీ కంప్లీట్ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చారు మీరు? స్వాతి గారు, రామాయపట్నం మొదటి పోర్ట్ మేము పూర్తి చేసాం. రామాయపట్నం పోర్ట్ లో మొదటి ఫేజ్ మేము పూర్తి చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ కాబట్టి దాన్ని ఓపెన్ చేయడానికి లేదు, అందుకని పూర్తి చేసి అక్కడ పెట్టున్నాం. కావాలంటే మీ స్వతంత్ర టీవీ ఛానల్ కు సంబంధించిన వాళ్ళు ఒంగోలు ఎవరన్నా ఉంటే పోయి అక్కడ డ్రోన్ ఎగరేసి చూపిమని చెప్పు, నేను దాని పర్మిషన్ కూడా ఇప్పిస్తాను. కావాలంటే పోర్ట్ అథారిటీ దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను పర్మిషన్. కావాలంటే ఛాలెంజ్ టు తెలుగుదేశం పీపుల్. కావాలంటే అక్కడికి వచ్చి పోర్ట్ ఎగరే నేను మాట్లాడిస్తాను. మచిలీపట్నం పోర్ట్ ఎట్లా నడుస్తుంది, భావనపాడు ఎట్లా నడుస్తుంది, కాకినాడ గేట్వే ఎట్లా నడుస్తుంది, క్లియర్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మేము కట్టిస్తా ఉన్నాం. చూడండి ఒకసారి. జువలదిన్నె పూర్తయిందండి ఆల్రెడీ నెల్లూరు డిస్ట్రిక్ట్ మా జిల్లాలోనే. ఉప్పాడ పూర్తయ్యే పరిస్థితుంది, వాడరేవు పూర్తయ్యే పరిస్థితుంది, బుడగడ్డపాలెం. ఏది ఏమైనప్పటికీ శేఖర్ రెడ్డి గారు, మీరు ఇస్తున్న సంక్షేమ పథకాల్ని మేము ఎక్కడా ఆపము, వాటిని కంటిన్యూనే చేస్తాము. మీరు ఇచ్చే వాటికంటే ఇంకా అదనంగా ఇస్తుంది కదా టీడీపీ. స్వాతి గారు, తెలుగుదేశం పార్టీకి మీ ద్వారా స్ట్రైట్ గా ప్రశ్న అండి, మీ ద్వారా స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు శేఖర్ గారు, శ్రీదేవి అండి నా పేరు. సరే శ్రీదేవి గారు ఒక్క నిమిషం. శ్రీదేవి గారు మీ ద్వారా ఏదైతే మన టీడీపీ ఓకే రైట్ శేఖర్ గారు, ఏదైతే పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక వెనుజులా అయినప్పుడు మరి వీటికన్నా ఎక్కువ ఇస్తాం, మించిస్తాం, పెంచిస్తాం, రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ సంక్షేమం ఇస్తామన్న వాళ్ళు పథకాలు ఇచ్చినప్పుడు ఒకవేళ కర్మకాలి వాళ్ళ పరిస్థితి వచ్చి అదే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే రాష్ట్రం సోమాలియా దొంగల్లాగా అవ్వాలా, లేకపోతే సిరియా ఐసిస్ ఉగ్రవాదుల్లా అవ్వాలా? ఏమవ్వాలండి? ఏమవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అన్నకు మనవి చేసుకుంటూ, దయచేసి నేను ఆల్రెడీ ముందే చెప్పున్నా అండి, హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాను. దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం కల్పించినందుకు. శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, మా ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మేనిఫెస్టో పైన మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ గా కన్విన్స్ గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. నేను ఒక మాట క్లియర్ అంటే ఉంటే బాగుండేదేమో, సరే ఆయన ఏదో పని మీద చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రంలో 11,80,000 ఇండ్లు మేము కట్టి పూర్తి చేసాం. శాంక్షన్ అయింది 28 లక్షల ఇండ్లు టిక్కిపోయింది. ఆ కట్టడిని తగలబెట్టి 270 కోట్లు అప్పు తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నాకు అర్థం కాల. కనీసం ఆ ఇండ్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీరన్నట్టే 54 లక్షల మందికి వృద్ధాప్య పింఛను, విడో పింఛన్లు ఇచ్చాం తెలుగుదేశం పార్టీ. అలాగే 4,30,000 మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చాం 3,000 లెక్కన. అలాగే 2,10,000 మందికి చంద్రన్న బీమా ఇచ్చాం. ఇది కాకుండా 86,04,800 మందికి డ్వాక్రా రుణాలు 20,000 కోట్ల రూపాయలు పంచాం. సో మా ప్రభుత్వం మాకున్న డెడ్ బాక్ మాకుంది. కానీ పరిస్థితుల దృష్ట్యా పోలవరం కానీ, అలాగే మన అమరావతి కానీ, అలాగే సెక్రటరియట్స్ కానీ 70-79% పూర్తి చేస్తే రిమైనింగ్ 20% పూర్తి చేయలేక గాలిపోదేసింది ప్రభుత్వం. రాష్ట్రానికి జీవనాడికి ఉన్న పోలవరం ఆపేయడంతో ఇంటి సమస్య వచ్చింది. రైతులు క్రాప్ ఫండ్ ప్రకటించారు. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, కౌలు ఆత్మహత్యలో 3వ స్థానంలో. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇప్పుడు వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఓసీ అంటారు కానీ మా రైతులు ఎప్పుడన్నా అన్నారంటే నాకు అర్థం కాలేదు. ఇంతమంది రాష్ట్రంలో 70-75% రైతులు ఉంటే నా శ్రామిక పార్టీ అన్నారా, నా శ్రామికులు అన్నారా?
ఇది ఒక పక్క బిల్డింగ్ వర్కర్స్ నాశనం అయిపోయారు, రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇదంతసేపు నా ఎస్సీ నార్బీసీ అన్నది నేను ఒక్క మాట చెప్పి మీతో విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. ఎస్సీలకు 27 పథకాలు తీసేశారు. ఎలా ఎస్సీలు అవుతారమ్మా నాకు అర్థం కాలేదు. బీసీలకు 30 పథకాలు తీసేశారు. ఏమిటంటే బీసీలు అవుతారు నాకు అర్థం కాలేదు. ఎస్టీలకి 16 పథకాలు తీసేశారు. అలాగే ముస్లింస్ కి 10 పథకాలు తీసేశారు. టోటల్ గా 120 పథకాలు తీసేశారు. మీ ద్వారా ఆయన ఒక మాట అన్నారు, 18 ఏళ్లకే పింఛన్లు ఇస్తారు, 40 ఏళ్లకే ఎస్టీఎస్ పింఛన్లు ఇస్తారు. ఎలా ఇస్తారు? ఈ బడ్జెట్ అంతా 2 లక్షలు దాటిపోతుంది అంటున్నారు కదా. ఎస్ కరెక్టే, మంచి మాట మా ప్రస్తావించారు శాఖపతి. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 2,40,000. భవిష్యత్తులో 5 ఏళ్లకి దాదాపు 4 లక్షలు పెరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే సంపద సృష్టించకపోవచ్చు, కానీ చంద్రబాబు గారు వస్తేనే ఖచ్చితంగా అన్ని కంపెనీలు క్యూ పడతాయి. అమరావతిని బురదలు ఇస్తాం, సంపదను సృష్టిస్తాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, బడ్జెట్ ని పెంచుకుంటాం, కేంద్ర వాటాను మరింత రిక్వెస్ట్ చేసి ధనిక రాష్ట్రాలకు ఇస్తున్న సబ్సిడీలు, అలాగే రాయలసీమకి ఇస్తున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఉంది, అవి తీసుకొచ్చుకుంటాం. టోటల్ గా 4 లక్షలు బట్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకొస్తాము అంటున్నారు, కానీ కేంద్రం ఇచ్చే వాటికే ఇస్తుంది కానీ అన్నిటికీ ఇవ్వదు. ఇంకోటి, మీరు సంపద సృష్టిస్తారా, తీసుకొస్తారా? సంపద సృష్టిస్తామమ్మా. 2 ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ద్వారా వస్తాయి కూడా. ఇప్పుడు మీరు దావోస్ పోయారు, విశాఖ సమ్మిట్ పెట్టారు, దాదాపు 13 లక్షల పైసలు కోట్లు వచ్చాయని అన్నారు. 13 రూపాయలు నాకు అక్కడ కనపడలేదు. మా జిల్లాలో అమరావతి చెప్తా జాకీ కంపెనీలు, లూలు కంపెనీలు, అదే మిలియన్ టవర్స్ కంపెనీలు వెళ్ళిపోయినాయి. భయపడి జగన్మోహన్ రెడ్డి భయానికి వెళ్ళిపోయి, మేము అలా కాదు కదా, వాళ్ళు స్థాపించుకుంటాం, వాళ్ళు రమ్మంటాం, అదేవిధంగా ఊరు కేటాయిస్తాం, వాళ్ళు పంటలు అభివృద్ధి చేస్తాం. కాకపోతే ఒక 3-4 ఏళ్లలో అందుకే ధైర్యంగా 25 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పగలుగుతున్నాం అంటే కారణం అదే. ఎందుకంటే బాబు గారు వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైన్ దోచుకోవడం కాకుండా ఈ బంగేకి డ్రగ్స్ అలవాటు చేసి యూత్ నాశనం చేశారు కదా. ఈరోజు చూడండి, 5 ఏళ్లుగా ఒక ఉద్యోగం వచ్చిందమ్మా పక్క రాష్ట్రాల్లో, తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్ళి సెక్యూరిటీ ఉద్యోగాలు స్విగ్గీ మెటాలో పనిచేస్తా ఉంటే మాకు సిగ్గుపడుతున్నాం మేమే. ఎందుకంటే BA, BCom, BSc చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీడీ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగం పోకుండా మిమ్మల్ని మీ సైట్ శేఖర్ రెడ్డి ఉంటే బాగుండేది. మీతో అడుగుతున్నాం, ఒక్క ఐటీ కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? ఐటీ కేటాయించిన భూములు అమరావతిలో తీసేసుకొని లోన్ పెట్టుకున్నారు మీరు. లేపాక్షి లాంటి సమస్యలని అన్ని ప్రాంతాలు చేశారు, భూములు అమ్మేసుకొని. పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ సమస్యలు ఏవి నిలబడకుండా తరిమేశారు. మీరు ఇప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు, ఏ విధంగా తీసుకొస్తారు? ఉద్యోగాలు ఉంటే అసలు అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు, ఇంకో దగ్గరికి వెళ్లే వాళ్ళు కాదు కదా, అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. ఇక్కడ మీకు ఇంకొక అంటే ఆయన చెప్పిన విషయం మీకు ఒక విషయం ప్రస్తావించాలా. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, అలాగే కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ చెప్పిన మాట వకీకరించారు. ఆయన పార్లమెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం ఎంత, ఈ 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు తెచ్చాయంటే, ఉద్యోగాల సంగతి దేవుడు అడగండి. 5 ఏళ్లలో 21,570 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారంట. ఇది నేను చెప్పిన లెక్క కదమ్మా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్. ఆయన చెప్పిన ఇంతమంది చనిపోతే ఉద్యోగాలు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. 4 లక్షల పైసలు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చుంటే బతుకున్నారు కదా వీళ్ళు. తర్వాత మా పీరియడ్ లో 4.6% నిరుద్యోగం ఉంటే వీళ్ళు తగ్గించారంట. అదే కేంద్ర పరమేశ్వరం గారు మాట్లాడింది ఏంటంటే 8.6% పెరిగింది మీకు నిరుద్యోగం అని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలు, నా లెక్కలు కాదు, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. ఇది కాకుండా 29 రాష్ట్రాల్లో లిటరసీ, లీస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టిన వీళ్ళు 4,500 కోట్లు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్కి బాకీలు ఉన్నారు. వాళ్ళు బయట బోర్డు పెట్టేశారు, ఏమని, మేము ఆరోగ్యశ్రీ కార్డులకి వైద్యం చేయము అని. సో ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు, సంపద లేదు, పూర్తి స్థాయిలో అభివృద్ధి లేదు. రాష్ట్రాన్ని మొత్తం దివాలా చేయించి అప్పులు పాలు చేసి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో అభివృద్ధి లేదు. అంతెందుకు మా రాజధాని ఏది? మీరు ఒక రాజధాని అన్నాం, మీరు 3 రాజధానులు అన్నారు కదా, 3 డిస్ట్రిక్ట్లు పెట్టారు చెప్పండి. మళ్ళీ ఇది కాకుండా 4 రాజధాని అన్నారు, హైదరాబాద్ కూడా కావాలన్నారు. సో ఇవన్నీ చూస్తే ఎన్ని కామెడీగా కనబడుతున్నాయి. ఆ మేనిఫెస్టో చెత్త పేపర్ చెప్తాను క్లియర్ గా. చివరిగా ఒకటి మాట్లాడదాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్కిల్ సెన్సెస్, అంటే నైపుణ్య గణన, కుల గణన, జనగణన, వీటిలాగే ఈ నైపుణ్య గణన ఏంటి, అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ప్రాధాన్యత ఏంటి, వివరిస్తారా? చాలా చాలా మంచి విషయం పెట్టారమ్మా, చాలా ధన్యవాదాలు కూడా. స్కిల్ స్కీమ్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మీరు అంటే ఐటీ చదువుతున్నాడు, ఐటీ అంటే ఈ బీటెక్ ఐటీ కాదమ్మా, డిప్లొమా ఐటీ చదువుతారు వాళ్ళు. ఎలక్ట్రికల్, కార్పెంటర్, అదేవిధంగా కొన్ని రకాల సిమెంట్, తాపి, ఇట్లా కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తారు. వాళ్ళు ఉద్యోగాలు రాకుండా ఒరువు పడిపోతున్నారు. ఏదో ఎలక్ట్రికల్ షాప్ లోనో లేదా బిల్డింగ్ వైరింగ్ చేసుకుని ఉంటారు. అలాగే బీటెక్ లో కూడా డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ లో డెవలప్మెంట్ అని, టెస్టింగ్ అని ఏవో ఉన్నాయి.
వీటిలన్నిటిని ఎవరికి ఎంత మంచి Skills స్కోరింగ్ ఉన్నాయి. ఉందో అంటే వాళ్ళ టాలెంట్ ఉందో Mm. వాటిని ఒక టెస్ట్ ద్వారా తీసుకొని ఆ టెస్ట్ నుంచి స్క్రీన్లైట్ చేసి వాళ్ళకి తగిన ఉద్యోగం కేటాయించడం. ఇప్పుడు నేను అనుకోండి, మీరు బీఎస్సీ ఉంటారు, ఇంక వేరే ఉద్యోగం లేదు కాబట్టి మా ఆంధ్రాలో సెక్యూరిటీ గార్డ్ పోవడం కరెక్ట్ కాదు కదా. మీ బీఎస్సీ వాళ్ళకి ఏ స్థాయి ఉద్యోగం ఉంటే బాగుంటుందని చెప్పి స్క్రీన్ లైన్ చేసి ఆ ఫ్యాక్టరీలకి, ఆ సంస్థలకి, అలాగే ప్రభుత్వ నైపుణ్య వ్యక్తులకి అలా స్క్రీన్ లైన్ చేసి నేరుగా ఆలోచన. అర్హత కలిగిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వడం అన్నమాట. దీని చాలా దీనివల్ల క్వాలిటీ పెరుగుతుంది. కార్పొరేట్ చేసినా కానీ, ఎలక్ట్రికల్ చేసినా కానీ ఎవరు వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, మంచి జీతాలు కూడా వస్తాయి. సో బాబు గారు ఉన్నప్పుడు 6 అంకెల జీతాలు ఇచ్చేటివి ఇప్పుడు 5 అంకెలకి మార్చేసి వాలంటీర్గా మార్చేసిన జగన్మోహన్ గారు ఏ విధంగా చెప్తారో మాకు తెలియదు. వాలంటీర్లుగా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో మీకు తెలుసు, దానివల్ల ఎన్ని నష్టాలు వస్తాయో మీకు తెలుసు. ఇట్లా పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇటువంటి క్రిమిలేట్ చేయడానికి కోసం చేసిన స్కీమ్ ఇది. 100% 25 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం మొదలు పెట్టామా. ఈ టెస్ట్లన్నీ కూడా తొందరలో కూడా ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా క్లియర్ చేయబోతారు. బాధ కలిగించి భయం కలిగించే అంశం ఒకటి మీకు చెప్పి ముగిస్తానమ్మా. 303 జీవో భూ హక్కు చట్టం ఏపీ. ఇది దుర్మార్గమైన చట్టం. భూమి నాదే కానీ పత్రాలు నావు కాదు. ఎలా ఉందంటే ఏదో సినిమాలో రజనీకాంత్ సినిమాలో పెళ్లి కొడుకునే బట్టలు నావు కాదు అని టైపు చేపడతా ఉంది. ఈ భూములు నిజంగా ప్రభుత్వం అయిపోతాయని చెప్పి నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిందంట ఈ 303 జీవో భూ హక్కు చట్టం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదమ్మా. వీళ్లే రాష్ట్రంలో భూములను తాగడబెట్టేశారు. ఇంక మిగిలింది ప్రభుత్వ ఆస్తులు. ఇవి తాగలబెట్టి తినేయాలని డిసైడ్ చేస్తున్న కుట్ర ఇది. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడద్దండి. కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తులు ఎవరు పోవు. ఇది కాకుండా జగన్మోహన్ గారు కానీ గెలిపిస్తే మాత్రం మనం ఫ్యాన్ కోతేస్తే ఊరేసుకున్నట్టు లెక్క. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టాలి, దించాలనే ధ్యేయంతోనే మేము ప్రభుత్వ ఓటును చీలనీయకుండా నిలబెట్టాలని పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసాం. దీంట్లో బీజేపీ సహకారం పూర్తిగా ఉంది. ఇది కేవలం బ్లూ మీడియా, పేటీఎం బ్యాచ్ చేస్తున్న కుట్రలే కానీ దీంట్లో బీజేపీ లేరు, వాళ్ళు కనపడలేదు, కోటని అబద్ధాలమ్మా. ఇది వాళ్ళ పాలసీ. ఒక పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంగా భారతదేశంగా పాలసీ తీసుకున్నారు కాబట్టి మేనిఫెస్టో వాళ్ళు వేరేగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రానికి మేము మేనిఫెస్టో పెట్టమని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. ఇది నేను చెప్పడం మాటలు కాదమ్మా, నెట్ లో చూస్తే కూడా తెలుస్తుంది. మీ పేటీఎం బ్యాచ్ కాస్త వేరే పత్రికలు, వేరే టీవీలు, ఇంటర్నెట్ చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. కాబట్టి ఓటమి మంచుల్లో జగన్మోహన్ గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆవేశంలో, బాధలో, ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే మాట్లాడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. స్వతంత్ర టీవీ లాంటి వాళ్ళు చెప్తున్నారు నిజాయితీగా. కాబట్టి ప్రజలు విజ్ఞులు భయపడకుండా చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు ఖచ్చితంగా కుటుంబకు అనుకూలంగా ఉంటుంది. 160 సీట్లతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి చెప్తున్నాం, దయచేసి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కలబొల్లి మాటలు నమ్మకండి. సైకిల్, కమలం, క్లాస్ గుర్తు ఓట్లేయండి అని చెప్పి మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం. చూద్దాం. అంటే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అసలు ఎవరు ఏంటి మీ కూటమి మేనిఫెస్టోకి ప్రజలు ఏ మేరకు ముగ్ధులవుతారనేది జూన్ 3-4 తర్వాత మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారికి, అలాగే శేఖర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే ఏపీ ప్రజలపై కూటమి వరాల వర్షం కురిపించింది, కళ్ళు చెదిరి హామీలు ఇచ్చాయి. బట్ ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.